ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం దానియేలు గ్రంథం 11 మరియు 12 అధ్యాయములు, సాయంత్రం యూదా రాసిన పత్రిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దిగి వస్తున్న దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఈ దినం మీరు ఏ పనులైతే చేయాలని నిర్ణయించుకున్నారో మీ పనిలో మీరు జయాన్ని పొందుతారు. అయితే మీరు ఆయన వైపు తిరగండి, ఆయన తట్టు చూడండి. ఆయన మనకి మేలు చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన మాట ఎన్నడూ తప్పడు, మాట ఎన్నడూ మార్చడు. తన కృపని మన నుండి ఎప్పుడు ఆయన వెనకకు తీసుకొని పోడు. ఆయన తన కృపను మనకు విస్తారంగా అనుగ్రహించి మనం భూమిలో నాటబడిన చెట్టు వలె లోపలికి వ్రేళ్లు తన్ని మీదికి ఎదిగి ఫలించే వృక్షాలుగా ఆయన మనల్ని మారుస్తాడు. అది ఆయన సంకల్పం. మీ ఎడల ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అదేదో కాకతాళీయముగా మీరు ఈ భూమి మీదకి ఆకాశం నుండి ఊడిపడలేదు. ఒక ప్రణాళికతో దేవుడు ఈ భూమి మీద ఆయన మీకు ఒక జన్మనిచ్చాడు. మీ యందు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక అద్భుతమైన ఉద్దేశం ఉంది, సంకల్పం ఉంది. దానిని మీ ఎడల నెరవేర్చడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ పరిస్థితులు పడిపోయినట్టుగా, మీ హృదయాలు కృంగిపోయినట్టుగా ప్రస్తుతం ఉన్నాయా? మీకు దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డ, నేను పడిపోయిన నిన్ను లేవనెత్తుతాను, కృంగిపోయిన నిన్ను ఆదరించి లేపి నిలబెడతాను. దేవుడు అందుకొరకే ఈ మాట నీకు వినిపిస్తున్నాడు. ఏ పరిస్థితులను కృంగిపోయావో, ఏ పరిస్థితులను పడిపోయావో, నేను నిన్ను ఉద్ధరిస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కృంగిపోయిన నీవు ఇక నిన్ను ఏమి చేయలేనని, నా వల్ల ఏమి కాదని, నా పరిస్థితులు ఇక ఇంతేనని, ఇంక నేను ఎటువంటి మార్పును చూడలేను, నా కుటుంబంలో ఇంకా ఏ దీవెన ఇక ఉండదు, ఆ దీవెన ఏది రాదు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడని మీరు తలపోస్తున్నారేమో. కానీ వాక్యములో వ్రాయబడిన ఈ మాట భూమి గతించిన, ఆకాశం గతించిన అది గతించదు. అది ఆకాశములో నిత్యము నిలకడగా ఉంటుంది. దేవుడు ఎంత కాలమైతే ఉంటాడో ఈ మాట కూడా అంతకాలం ఉంటుంది. దేవుడు కొంతకాలం ఉండి ఆ తర్వాత ఇక ఉండడని మీరు భావించవద్దు. ఆయన ఎన్నటెన్నటికి సకల యుగములు ఆయన ఉంటాడు. ఉంటూనే మనల్ని తన సన్నిధిలో ఆయన కాపాడుతూ ఉంటాడు, తన సన్నిధికి ఆయన చేర్చుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను లేవనెత్తుతాను, అట్టడుగు స్థాయికి వెళ్ళిన నిన్ను నేను తీసుకొస్తాను పైకి.
లేవనెత్తుతాను, నేను నిన్ను బలపరుస్తాను. నేను నిన్ను బలపరిచినప్పుడు నీవు సమస్తమును చేయగలుగుతావు. నీవు అద్భుతాలు జరిగించగలుగుతావు, అద్భుతాలు అనుభవించగలుగుతావు. నా కృప నీకు తోడుగా ఉంచబడుతుంది. నీవు నాయందు వర్ధిల్లుతావని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి ప్రియులారా, అడుగు ముందుకేయండి, ఆలోచించవద్దు. ప్రభు ఈరోజు అద్భుతంగా మిమ్మల్ని ఒక నూతన అనుభవంలోకి నడిపించబోతున్నాడు. మీరు ఆయనకు అప్పగించుకోనండి, ఆయన మీద భారం వేయండి, ఆయననే నమ్మండి, మేలు చేయువాడని మీరు విశ్వసించండి. కృప మీ యందు ఆయన అధికము చేసి తన యొక్క సంకల్పాన్ని మీ జీవితంలో నెరవేర్చుకుంటాడు. దేవుని కృప మీకు తోడైననుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి కనికరించండి, వారిని లేవనెత్తండి, బలపరచండి, ఉన్నత స్థలములలో వారిని కాపాడండి, వారిని నాటండి. మా తండ్రి, వారి ఎడల మీరు కలిగిన అద్భుతమైన సంకల్పాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మా తండ్రి, వారి కాలు జారకుండా మీరు కాయుమని అడుగుచుంటున్నాను. మా తండ్రి, మీరు వర్ధల చేయండి, సమాధానముతో బిడ్డలు నింపండి, కృంగిపోయిన వారి హృదయాలను ఆదరించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్.